నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న ఆయన పోలీస్ స్టేషన్లో హల్చల్ చేసినందుకు కేసు నమోదైంది. దీంతో ఈవేళ ఉదయం ఆయన ఇంటికి పోలీసులు వెళ్లగా ఆయన బెడ్రూమ్లోకి వెళ్లి తలుపు లాక్ చేసుకున్నారు. ఈ క్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు అక్కడికి చేరుకోగా ఉద్రిక్తత నెలకొంది. ఆయన్ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కౌశిక్ను కూడా అరెస్ట్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న ఆయన పోలీస్ స్టేషన్లో హల్చల్ చేసినందుకు కేసు నమోదైంది. దీంతో ఈవేళ ఉదయం ఆయన ఇంటికి పోలీసులు వెళ్లగా ఆయన బెడ్రూమ్లోకి వెళ్లి తలుపు లాక్ చేసుకున్నారు. ఈ క్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు అక్కడికి చేరుకోగా ఉద్రిక్తత నెలకొంది. ఆయన్ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కౌశిక్ ను అరెస్ట్ చేశారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని రీజనల్ కోఆర్డినేటర్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్ట్ కు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? జ్యోతి, ఏదైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కూడా ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించడంతో అక్కడకు హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ శ్రేణులు భారీగా అక్కడికి చేరుకోవడంతో అక్కడ మొత్తం ఒక ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అలానే హరీష్ రావు లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడం జరిగింది. దానికి సంబంధించి వాగ్వాదం కూడా జరిగింది. దీంతో ఆయన పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదే కౌశిక్ రెడ్డి ఫిర్యాదు చేస్తే తీసుకోకుండా ఆయనపై కేసు నమోదు చేయడం ఏంటని మండిపడ్డారు. రాష్ట్రంలో అడుగడుగున రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇట్లా ఒక ఎమ్మెల్యే ఏదైతే కేసు పెడితే కనీసం ఆయన మీద పెట్టకుండా రివర్స్ ఇతని మీద పెట్టడం ఏంటని కూడా హరీష్ రావు కొంచెం పోలీసులతో మాట్లాడడం జరిగింది. వీరందరినీ కూడా, అంటే దీంతో పాటు ఇప్పుడు హరీష్ రావును అదుపులోకి తీసుకోవడంతో కూడా అక్కడ మొత్తం కూడా పోలీసులు అతన్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే దానికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినటువంటి పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి అతని ఇంటి వద్ద ఇప్పటికే భారీగా పోలీసులు మోహరించారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అవి ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు కూడా చేరుకుంటున్నారు అక్కడికి పెద్ద ఎత్తున. ఎందుకంటే హరీష్ రావును కూడా పోలీసులు అభివృద్ధి తీసుకున్నారన్న నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు అక్కడ చేరుకోవడం జరిగింది. ఇప్పటికే అంటే ఈ కేసుకు సంబంధించి ఏదైతే కౌశిక్ రెడ్డి ఏదైతే నిన్న పోలీస్ స్టేషన్ లో అలా చేయడం వల్లనే అతను కేసు నమోదు చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్. मिलेगा